హాయ్, నా పేరు మణి. ఈ వాటర్ కలర్ పెయింటింగ్ ఏమేం కావాలో చూపిస్తున్నాను. దాంట్లో 140 GSM పేపర్ బుక్ అండ్ వాటర్ కలర్స్ పెయింట్స్. పెయింటింగ్కి కావాల్సిన వస్తువులు అంతే. 0 నెంబర్ బ్రష్తోనే మనం వేయవచ్చు. 1 నెంబరు 0 నెంబరు బ్రష్లు తీసుకోవచ్చు. వాటర్ కలర్ పెయింటింగ్ ఎలా వేయాలో చెప్తాను. మనం పేపర్లో నేను వేస్తున్నప్పుడు షేడ్స్ వేస్తూ ఉన్నాను. గ్రీన్ అండ్ వైట్ కలుపుకుంటూ మిక్స్ చేస్తూ లీవ్స్ పెయింటింగ్ వేసుకుంటూ వేయచ్చు. పేపర్లో ఇది ఎక్కువ 140 GSM పేపరు ఎక్కువ వాటర్ తీసుకోదు, లైట్గానే తీసుకుంటుంది. అందుకని మనం కొంచెం లైట్గా వాటర్ మిక్స్ చేసుకుని వేస్తూ ఉండాలి పెయింటింగ్ని. గ్రీన్ లీవ్స్ని ఇది డార్క్ గ్రీన్ అండ్ వైట్ రెండు మిక్స్ చేస్తే ఒక లైట్ గ్రీన్ లాగా వస్తుంది. ఈ లైట్ గ్రీన్లో ఫస్ట్ లైట్ గ్రీన్ ఆకులు వేసుకోవాలి. ఆ తర్వాత డార్క్ గ్రీన్ మిక్స్ చేసుకుని కొంచెం లైట్ డార్క్నెస్ గ్రీన్ యాడ్ చేసుకుని అవి వేసుకుంటూ రావాలి. మనకి అలా వేసుకుంటూ మనకి ఇంట్లో చెట్లు పెంచుకుంటే ఎలా ఉంటుందో అలాగా ఒక క్రీపర్ మోడల్ లాగా ఒక చెట్టు ఎలా ఉంటుందో ఆ చెట్టులో ఆకులు వచ్చి పువ్వులు వస్తాయి కదా, అదే ఈ పెయింటింగ్ నేను వేస్తున్నాను. ఈ పెయింటింగ్ అలా లైట్ కలర్స్ తర్వాత డార్క్ వేసుకుంటూ రావాలి. డార్క్ లీవ్స్ కూడా వేసుకుంటూ వచ్చి స్టార్ట్ చేసుకుంటూ రావాలి. డార్క్ ఫ్లవర్స్ లీవ్స్ అన్నిటినీ వేస్తూ ఉండాలి. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతానికి అవే లీవ్స్ వేస్తూ ఉండాలి. తర్వాత వాటి లైన్స్ గీస్తూ ఉండాలి నెమ్మదిగా. ఎటువంటి వాళ్ళైనా వేయవచ్చు ఇవన్నీ కూడాను. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వాటర్ కలర్ పెయింటింగ్ ఎవరైనా నేర్చుకోవచ్చు. జస్ట్ ఇలాంటి బుక్ ఒకటి కొనుక్కొని ఈ బుక్ వచ్చి పెద్ద ఎక్కువ రేట్ కాదు. ఈ బుక్ను ఒక వాటర్ కలర్స్ కొనుక్కుంటే వాటితో చాలా రోజులు మనం పెయింటింగ్స్ వేసుకోవచ్చు. మనకి బోర్ కొట్టకుండా ఉంటుంది. మనకి క్రియేటివిటీ మనకి ఎక్కువ ఎవరి గురించి ఆలోచించడం అనేది తగ్గిపోతుంది. యాక్చువల్లీ చెప్పాలంటే నాకైతే మైండ్ రిలాక్స్ఫుల్గా అనిపిస్తుంది. వాటర్ కలర్ పెయింటింగ్ వేసిన అక్రిలిక్ పెయింటింగ్స్ క్యాన్వాస్ బోర్డ్స్ పెయింటింగ్స్ వేసినా కూడా మైండ్ చాలా రిలాక్స్ఫుల్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. మైండ్లో ఎప్పుడైనా మన ఇంటి పనులు చేస్తూ స్ట్రెస్ ఎక్కువైనా పిల్లల వల్ల స్ట్రెస్ ఎక్కువైనా కూడా ఈ పెయింటింగ్స్ వల్ల రిలాక్స్ అవ్వచ్చు. ఆ పెయింటింగ్స్ అన్నీ అలా వేస్తూ ఉంటే అలా అలవాటు అయిపోతూ ఉంటాయి పెయింటింగ్స్ అనేవి. అంత ఇబ్బంది ఏం కాదు. ఇవన్నీ అసలు పెయింటింగ్స్ సారీస్ మీద బ్లౌజెస్ మీద నేను చూపించే అన్నీ చాలా సింపుల్ పెయింటింగ్స్. అసలు యాక్చువల్లీ సారీస్ మీద బ్లౌజెస్ మీద వేటి మీద అయినా వేసుకోవచ్చు. బెడ్షీట్ల మీద కూడా వేయచ్చు, ప్లెయిన్ బెడ్షీట్ల మీద. బిఫోర్ టైం అయితే ఒక 20 years బ్యాక్ నేను ప్లెయిన్ బెడ్షీట్ తీసుకుని పెయింటింగ్స్ డిజైన్ చేసుకుని పెయింటింగ్స్ వేస్తూ ఉండేదాన్ని. తర్వాత పెళ్ళయ్యాక నేను చాలా మటుకు ఆఫ్ చేసాను. పిల్లలు పుట్టడం తర్వాత ఇంకా నాకు వాళ్ళని పెంచడంలోనే బిజీ అయిపోయాను. ఇప్పుడే ఈ మధ్యనే కొంచెం పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, అందుకే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. పెయింటింగ్స్ అన్నీ చాలా సింపుల్గా ఒక ఇన్విటేషన్ కార్డ్స్ గ్రీటింగ్ కార్డ్స్ మీద కూడా వేసుకోవచ్చు. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే చిన్నగా కూడా ఇన్విటేషన్ కార్డ్స్ మీద కూడా అసలు ఎవరి ఇన్విటేషన్ కార్డు వాళ్ళే తయారు చేసుకోవచ్చు. ఒక పైన మ్యాట్ రాసుకుని కింద చిన్న సింపుల్ ఫ్లవర్ రాసుకుని ఒక కవర్లో పెడితే సింపుల్గా అయిపోతుంది. అసలు ఇప్పుడు హాఫ్ సారీ ఫంక్షన్స్ అని ఇవి చాలా రకాలు ఉన్నాయి కదా. అసలు పెయింటింగ్ రియల్గా ప్రింట్ కన్నా రియల్ పెయింటింగ్ అనేది ఎప్పుడూ కూడా రియాలిటీయే. ఎన్ని సౌకర్యాలు వచ్చినా కూడా పెయింటింగ్ అనేది ఎప్పటికీ పోదు. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే పెయింటింగ్ అండ్ ఆర్ట్స్ అండ్ దాని మీదే ఆధారపడి ఉంటాయి అన్నీ కూడాను. ఎవరైనా నేర్చుకోవచ్చు. యాక్చువల్లీ చాలా సింపుల్. ఒక 0 నెంబర్ కానీ 1 నెంబర్ బ్రష్ కానీ తీసుకుని ఒక బాక్స్ తీసుకుంటే ఇలాంటి వాటర్ కలర్ బాక్స్ అసలు 20 రూపీస్ కానీ ఉన్నాయి. ఆ వాటితో కూడా వేయచ్చు. అసలు పెద్ద ఎక్కువ అమౌంట్ కూడా ఎక్కువ పెట్టక్కర్లేదు. కానీ పేపర్ విషయంలో మాత్రం వాటర్ కలర్ పేపర్ అంటే మెయిన్ 140 GSM పేపర్ అయినా తీసుకోవాలి మినిమము. అలాంటి పేపర్ అయితేనే మనకు కొంచెం వాటర్ మనం స్ప్రెడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎక్కువ వాటర్ని స్ప్రెడ్ చేయలేం, కానీ తక్కువ వాటర్లో మనం కొంచెం నీళ్ళు తీసుకొని స్ప్రెడ్ చేయొచ్చు.
దానివల్ల పెయింటింగ్ మనం అనుకున్నట్టుగా వస్తూ ఉంటుంది ఇలాంటి పేపర్ మీద. ఎక్కువ మనం బాగా వాటర్ తీసుకోవాలనుకుంటే 200 GSM 300 GSM పేపర్ మీద కూడా వేసుకోవచ్చు. అవి వాటిని సేల్ కూడా చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇప్పుడు ఈ పేపర్స్ని కత్తిరించుకొని మనం డిజైన్ కూడా చేసుకోవచ్చు, ఆర్ట్ ఐటెంలో తయారు చేసుకోవచ్చు, ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు. అదేం ఉండదు, అది మీ ఇష్టం బట్టి ఉంటుంది. ఆర్ట్ సప్లైస్ అంటే ఎక్కువ ఏమి ఉండవు. డ్రాయింగ్స్, ఒక డ్రాయింగ్ బుక్, ఒక అది బాక్స్, ఒక క్యామెలిన్ బాక్స్, ఆర్టిస్ట్ బాక్స్ తీసుకోవచ్చు. ఏదైనా 20 రూపీస్ తీసుకోవచ్చు. చాలామంది ఇప్పుడు ఇలా బ్రిక్స్ లాంటివి వస్తాయి కదా, వాటర్ కలర్, అవి తీసుకోవచ్చు. దీంతో గోయాస్ పెయింటింగ్స్ కూడా వేసుకోవచ్చు. అసలు యాక్చువల్లీ గోయాస్ పెయింటింగ్స్ కూడా బాగానే ఉంటాయి. వాటర్ కలరు గోయాస్ పెయింటింగ్స్ వేయచ్చు. గోయాస్ కాదు, గోష్. సో రాంగ్. ఇప్పుడు కార్టూన్ వస్తున్నాయి కదా, కార్టూన్ రూపంలో పెయింటింగ్స్ కూడా వాటర్ కలర్స్తో రకరకాలుగా వేసుకోవచ్చు. వాటర్ కలర్ అంటే చాలా ఈజీగానే ఎక్కువ వేసుకోవచ్చు పెయింటింగ్స్ అసలు యాక్చువల్లీ చెప్పాలంటేను. అది మీ ఇష్టం బట్టే ఉంటుంది. ఓకే, ఏమైనా తప్పులుంటే క్షమించండి. ప్రస్తుతానికి నేను ఇంతే ఎక్కువ మాట్లాడగలుగుతాను. ఇంకా నాకు తెలుసున్నవన్నీ చెప్పాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. దాన్ని బట్టి మీకు ఏమేమి తీసుకున్నాను. అలా యాక్చువల్లీ బిజినెస్ కూడా చేసుకుంటున్నారు ఇప్పుడు. ఈ వాటర్ కలర్ పెయింటింగ్స్ వేసుకుని పేపర్ల మీద వేసి ఒక వెనకాల స్టిక్కర్ అంటించుకొని గోడల మీద కూడా అంటించుకుంటూ ఉంటున్నారు. మీరు కార్టూన్ బొమ్మస్ వేసుకుని సేల్ చేసుకోవచ్చు. వాటర్ కలర్స్లో ర్యాబిట్లు, చిన్న చిన్న హౌస్లు, కిటెన్స్, ఇలా చిన్న క్యాట్ బొమ్మలు, ఇలా రకరకాలు ఏవైనా వేసుకోవచ్చు వాటర్ కలర్ పెయింటింగ్స్ అంటేను. ఓన్లీ ఒకటే వేయాలని రూల్ ఏమీ లేదు. అది మీ ఇష్టం, మీ క్రియేటివిటీని బట్టి ఆధారపడి ఉంటాయి అంతే. అండ్ రెడ్ కలర్ ఫ్లవర్స్ వేస్తున్నాను కదా, దాంట్లో రెడ్ అండ్ ఎల్లో, రెడ్ అండ్ వైట్ కలర్ లైట్గా షేడ్ చేసి ఫ్లవర్స్ వేస్తున్నాను. న్యాచురాలిటీగా ఉండాలనే ఉద్దేశంతో ఫ్లవర్స్ మోడల్ రావాలని చిన్న చిన్న ఫ్లవర్స్ వేస్తున్నాను. 0 నెంబర్ బ్రష్ అయితే చాలా బాగుంటుంది. దాంతోనే మనం వేసుకోవచ్చు అన్నీ కూడాను. బ్లూ కలర్ ఫ్లవర్స్ అక్కడక్కడ మనకి ఎప్పుడైనా సరే మొక్కలు పెంచుతున్నప్పుడు కింద భూమి మీద వేసినప్పుడు ఒక మొక్కలు తోటలాగా వస్తుంది. ఫ్లవర్స్ ఇస్తున్నప్పుడు పక్కనే ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. అందుకే బ్లూ కలర్ ఫ్లవర్స్ లాగా వేస్తూ ఉన్నాను అనమాట. నాకు అంతగా ఎడిటింగ్ చేయడం ఎక్కువ రాదు, అందుకే నాకు తెలుసున్నాయి మాత్రం కొంచెం చెప్తూ ఉన్నాను. ఇంకేం చెప్పాలో తెలీదు. ఈ కలర్ షేడింగ్స్ అన్నీ మీకు చేస్తూ ఉంటే అవి అలవాటు అయిపోతుంటాయి. యాక్చువల్లీ గ్రీన్ కలర్ 3 రకాల షేడ్స్ ఇస్తాడు, దాంట్లో బ్లూ కలర్ కూడా 3 రకాల షేడ్ ఇస్తాడు, బ్రౌన్ 2 షేడ్లు ఇస్తాడు, పింక్, రెడ్ ఇస్తాడు, ఎల్లో, ఆరెంజ్, గ్రీన్ ఇస్తాడు ది బాక్స్లో. దాన్ని బట్టి మనం అన్ని రకాల షేడ్స్ను మిక్స్ చేసుకుంటూ వస్తుంటే అవే అలవాటు ఉంటాయి. దాంట్లో ఇంకో ఎల్లో ఉంటుంది. ఆ ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్ చేసినప్పుడు లీఫ్ పచ్చగా బాగా కనిపిస్తుంది, చాలా గ్రీనరీగా కనిపిస్తుంది. ఏదైనా మన ఇష్టం బట్టి ఉంటుంది, మీ క్రియేటివిటీని బట్టి ఏదో ఉంటుంది. ఓకే, బాయ్. మళ్ళీ కలుద్దాం. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.